అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను చెప్పబోయే కథ అన్నం పెట్టే రైతుకి అంకితం. 60 ఏళ్ల వృద్ధుడు, 50 ఎకరాల ఆసామి, 3 కొడుకులు, 30 ఎకరాలు అమ్మేసి ఎవరికి వాళ్ళు స్థిరపడ్డారు. కూతుర్లకు ఉన్న 20 ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టి లక్షల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. భార్య చనిపోయింది. ఎవ్వరూ కూడా ఆయన రమ్మని కూడా అనలేదు. ఒక్క పూట అన్నం కూడా పెట్టలేదు. ఆయన రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నాడు. ఓ వ్యక్తి సహాయం చేశాడు. ఎవరా వ్యక్తి? సహాయం చేసిన తర్వాత ఈ పెద్దాయన ఏ స్థాయికి వెళ్ళాడో చూద్దాం. ఏం సహాయం చేశాడు, ఏమి సహాయం చేశాడు, అసలు కథ ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన కథ, కంట తడి పెట్టించే కథ. అది తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పటిలానే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇసుక వేస్తే రానంత జనం హడావిడిగా పరిగెడుతున్నారు. కొండకు వచ్చే భక్తులతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. రైలు ఇంజన్లు కోతలతో, మైకుల ద్వారా అనౌన్సర్లు ఇచ్చే సందేశాలతో, లగేజీలు మోసుకొని జరుగు జరుగు అని తోసుకుపోయే పోర్టర్లతో, వెంకన్నకు తలనీలాలు సమర్పించి బోడిగుండ్లతో కనబడే భక్తులతో, ముసలి ముతకలతో, పిల్ల జల్లలతో చాలా కోలాహలంగా ఉంది. నేను గత 30 సంవత్సరాల నుండి చూస్తున్నా తిరుపతి రైల్వే స్టేషన్. అప్పుడు అదే సందడి, ఇప్పుడు అదే సందడి. నేను ఎంకామ్ చదివింది తిరుపతిలోనే. 20 ఏళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ అంటే నాకు అభిమానం. నేను చదువుకునే రోజుల్లో చాలాసార్లు అలా స్టేషన్లోకి వచ్చి కూర్చొని వెళ్తూ ఉండేవాడిని. వచ్చిపోయే రైళ్లను చూస్తూ టైంపాస్ చేస్తూ ఉండేవాడిని. ఈ వచ్చిపోయే రైళ్లను చూస్తుంటే దైవ దర్శనానికి తీసుకువెళ్ళే నాగరాజుల్లా ఉంటాయి. కొండకి వద్దంటే లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుండి కూడా వచ్చి నిరంతరం ఆ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుపతి వెంకన్న స్వామి గొప్పతనం అలాంటిది. మరి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్న జన్మతః రాయలసీమ వాసిని. తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో పుట్టాను. చదువుకునే రోజుల్లో నెలకొకసారి అయినా అలిపిరి గుండా కాలినడకన కొండకు వెళ్ళేవాళ్ళం. ఇంకా పరీక్షలు పాస్ అయితే తప్పనిసరిగా తలనీలాలు కూడా సమర్పించుకునేవాడిని. దాదాపు 20 సంవత్సరాల క్రితం మళ్ళీ గుండె చేయించుకున్నాను. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన తర్వాత ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది నాకు. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రావడానికి ఇంకా 1 గంట టైం ఉంది. నా అర్ధాంగి నా పక్కనే కూర్చొని ఏదో ఇంగ్లీష్ బుక్ చదువుతోంది. థర్డ్ ఏసీ బోగికి ఎదురుగా కూర్చున్నాము. వాచీలో టైం 5 గంటలు అవుతుంది. అంతలో ఒక ఆయన మాసిపోయిన తెల్ల పంచె, చిరుగులు పడిన తెల్ల చొక్కా వేసుకొని నా వైపే తదేకంగా చూస్తున్నాడు. ఎవరో భిక్షగాడు అనుకున్నాను. ఆయన మొహం కలతప్పి, పెదాలు చిట్లిపోయి నిర్జీవంగా ఉన్నాయి. గడ్డం కూడా చేసుకున్నట్లేదు. తలకి స్నానం లేక దుమ్ము పట్టిన తల వెంట్రుకలు. సుమారు 60 ఏళ్ల వాడిలా ఉన్నాడు. కాళ్లకు చెప్పులు లేవు. ఏదో బాధలో ఉన్నట్లున్నాడు. నన్ను చూస్తూ అలా ఇలా పచారీలు చేస్తున్నాడు. నేను అతని వైపే చూస్తున్నాను. అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. టైం ఎంత సార్ అన్నాడు అతనే. 5 అయింది అన్నాను నేను నా చేతి వేళ్ళని చూపిస్తూ. హైదరాబాద్ వెళ్తారా? ఉండరా అన్నాడు అతను. నేను అవును అన్నాను. నీ పేరు సత్యంబాబు కదూ అన్నాడు. రాఘవపల్లి కదూ అడిగాడు అతను. అవునవును, నీకెట్లా తెలుసు అన్నాను నేను ఆశ్చర్యంగా. మీరు కర్ణాల స్వాములవారు కదూ? మీ నాయన పేరు కృష్ణమూర్తి కదూ అన్నాడు. అతను ముఖంలో నవ్వు కనబడింది నాకు. నేను చాలా ఆశ్చర్యంగా అవును అన్నాను. నేను వెంకటరెడ్డిని స్వామి, గుర్తుపట్టలే? ఇందాకటి నుండి నిన్నే చూస్తూ ఉన్నా. ఓరి నిపాసుగాల, గుర్తుపట్టలేకపోతా ఉన్నానే. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా బాగా ఉన్నారా స్వామి అన్నాడు. ఆప్యాయంగా నా దగ్గరకు వచ్చి నా 2 చేతులు పట్టుకున్నాడు. పట్టలేని సంతోషంతో, నువ్వు వెంకటరెడ్డివా? ఇక్కడేం చేస్తున్నావు అన్నాను నేను లేచి నిలబడి. నేను ఈడే అడుక్కొని బతుకుతా ఉన్నాను స్వామి. అతడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు. ఏంటి, 50 ఎకరాల భూస్వామివి అడుక్కొని తింటున్నావా? నీకెందుకే ఆ కర్మ పట్టింది అన్నాను నేను చాలా ఆశ్చర్యంగా. అతని కళ్ళల్లో కన్నీరు వరదలా జారుతున్నాయి కిందకి. స్వామి, మీరంతా చదువుకునేటప్పుడు మా నూరు బాగుండేది. మీ తాత కరణంగా పనిచేసేటప్పుడు మా నూరు చల్లగా ఉండేది. ఎవరికి ఏ అన్యాయం చేసేవాడు కాదు. మీ తాత కరణాల పని మీ దగ్గర నుంచి పీకేసుకున్నప్పటి నుంచి మన ఊరికి దరిద్రం చుట్టుకుంది.
ఇప్పుడుండే కన్నానికి లెక్కలు రావు, పాడు రావు. గొలుసులు పట్టుకొని సర్వే చేసేదానికే రాదు. ఏ భూమి, ఏ సర్వే నెంబరు ఎందులో ఉండేది అసలు తెలీదు. మన ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. కరణాలను ఊడబీకి అన్నాడు వెంకటరెడ్డి ఆవేశంగా. అవును, అప్పటి ప్రభుత్వం మండలాలుగా విభజించి అధికార వికేంద్రీకరణ చేసింది. కొన్ని నూతన సంస్కరణలు చేపట్టింది. ఆ దశలో కర్ణాలని, మున్సిపుల్ని రద్దు చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు కర్ణాలుగా గాలు ఎవ్వరూ లేరు. ఉన్న కర్ణికాలను పోగొట్టుకొని చాలా మంది ఆగర్భ దరిద్రంతో మరణించారు. కొంతమంది కొత్తగా నియమింపబడ్డ ఆఫీసుల దగ్గర తన జీతానికి పనిచేస్తున్నారు. అదంతా 25 ఏళ్ల ముందు మాట. మా తాతగారు కూడా కర్ణికం పోయిందనే దిగులుతోనేగా మరణించారు. అదృష్టం కొద్దీ మా నాన్నను చదివించాడు కాబట్టి నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. బతికిన రైతువు కదా, ఎందుకు ఇలా రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నావు అన్నాను నేను. వెంకటరెడ్డి ఈసారి 2 చేతులు ముఖాన్ని కప్పుకొని చిన్న పిల్లల మాదిరే ఏడ్చేశాడు. నీకు తెలుసు కదా స్వామి, నాకు 3 కొడుకులు, 2 కూతుర్లు. అందరికీ నా శక్తిగాడికి బాగా చదివించిన. కూతుర్లకు లక్షల్లో కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన. పెద్దోడు అమెరికా పోవాలని 10 ఎకరాలు, రెండోవాడు 10 ఎకరాలు అమ్మేసి ఇల్లరకం వెళ్ళిపాయే. ఇక మూడోవాడు వ్యాపారం అని 10 ఎకరాలు రాయించుకొని అమ్మేసి దుబాయ్లో వ్యాపారం చేయాలని వెళ్ళిపోయాడు. ఇక ఉండే 20 ఎకరాల దస్తావేజులు బ్యాంకులో పెట్టి 5 లక్షల చొప్పున అప్పు తెచ్చి కూతుర్ల పెళ్లి చేసినాను. తీర్చే స్తోమత లేక బ్యాంకోళ్ళు వేలం వేసి భూమిని అమ్మేస్తామంటూ ఉన్నారు స్వామి. ఆ దిగులుతో నా భార్య చచ్చిపోయే. 3 కొడుకులు ఉన్నా ఎవ్వరూ కనీసం ఒక్కరోజు పిలిచిన పాపాన పోలేదు. ఒక్కరోజైనా పిలిచి అన్నం కూడా పెట్టలేదు. ఈ వయసులో ఇంత బతికి అడుక్కునే స్థితికి దిగజార్చేశారు స్వామి. ఆ నా కొడుకులు దొంగనా కొడుకులు. థు, వాళ్ళది ఒక బతికేనా అన్నాడు వెంకటరెడ్డి చాలా బాధగా. బ్యాంకులో తీసుకున్న పైకం ఏమైనా తిరిగి చెల్లించావా అడిగాను నేను. నాకు ఆదాయం ఎక్కడిది స్వామి? వేసిన పంట ఏమో ఎండిపాయే. వానలు పడక పంటలు లేవు. రాయలసీమలో రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు స్వామి. శనక్కాయ పంట సరిగ్గా చూసి 10 ఏళ్ళు అవుతా ఉన్నది. మళ్ళీ చూద్దామంటే నీళ్లుంటాయి కదా పండేదానికి. బ్యాంకులు అసలు వడ్డీ కట్టకపోతే భూమిని జప్తు చేసి అరెస్టు కూడా చేస్తామంటున్నారు. ఎకరా భూమి అమ్ముదామంటే కొనే నాదుడే లేడాయే. ఊరికే ఇస్తే కూడా తీసుకునే వాళ్ళు లేరు స్వామి అన్నాడు వెంకటరెడ్డి. అవును, అక్షరాల నిజం. వర్షాలు పడక, భూమిలో నీళ్లు లేక భూములన్నీ బీడుబట్టి ఎడారుల్లా మారిపోయినాయి. గిట్టుబాటు ధర లేక రైతులు సేద్యం చేయడం మానేశారు. పిల్లలు కాస్తో కూస్తో చదువుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ముసలి ముతక తప్ప పల్లెల్లో ఎవ్వరుండటం లేదు. పల్లెలన్నీ శ్మశానాలు తలపించే విధంగా ఉన్నాయి రాయలసీమలో. బాధపడితే మనం ఏం చేయగలం వెంకటరెడ్డి అంటూ మా శ్రీమతికి వెంకటరెడ్డిని పరిచయం చేశాను. బాగున్నారా అంది మా శ్రీమతి. ఏం బాగో అమ్మా, స్వామికి తెలుసు. మా బాబు పిల్లలు అంతా బాగుండారా కదా అమ్మా అన్నాడు వెంకటరెడ్డి. కథ విన్న తర్వాత ఆయన దీనస్థితికి నా మనసు అల్లకొల్లలమైంది. అలజడితో నా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పైకి ఉబ్బుకి వచ్చే కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరెడ్డి నన్ను చిన్నప్పుడు వీపు మీద ఎక్కించుకొని ఆటలాడించేవాడు. నేనంటే అతనికి వల్లమాలిన అభిమానం. మహల్కో, కలకడకో, పీలేరుకో వెళ్తే నా కోసం స్వీటో, పండో, బిస్కెట్టో ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడు. మా నాయన క్లాస్మేట్ ఈ వెంకటరెడ్డి. అందుకే నేనంటే అతనికి అంత ఇష్టం ఉండేది. వాళ్ళింట్లో కారాలు చుట్టలు, పప్పు బిళ్ళలు, భాగం పప్పు లాంటి అప్పచ్చులు చేసిన నాకు ఇచ్చేవాడు. కనుమ పండుగ రోజు అయితే దోశలు, శనగింజలు ఉరిమింది వేసి ఆప్యాయంగా తినిపించేవాడు. భగవంతుడు ఎంత పక్షపాతి. రెక్కల ముక్కలు చేసుకొని ప్రతి క్షణం కన్నబిడ్డల కోసం ఆరాటపడి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారే. కడుపున పుట్టిన పిల్లలు, పసివాళ్ళుగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులకే పగవాళ్ళలాగా ఎందుకు మారుతారు? చదువు ఉన్నది అహంకారమా? డబ్బు ఉందని అహంకారమా? తల్లి తండ్రి నిరక్షరాస్యులే కావచ్చు, భూమిని నమ్ముకున్న రైతు బిడ్డలే కావచ్చు, మొరటి వాళ్ళే కావచ్చు. కానీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే ఈసడించుకుంటే వారి గతి ఏం కావాలి? ప్రతి రక్తపు బొట్టు వారి శ్రేయస్సుకే ధారపోసిన తల్లిదండ్రులకు ఈ దురవస్థ. నడి రోడ్డులో అనామకుడుగా నా అనేవారు లేక, దిక్కు ముక్కు లేక యాచకుడుగా మారిన వెంకటరెడ్డి లాంటి వారి పరిస్థితి ఏమిటి? జన సంబంధాలన్నీ ధన సంబంధాలేనా?
నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెంకటరెడ్డిని పిలుచుకొని పోయి పళ్ళు, బిస్కెట్లు, బాటిల్ కొనిచ్చాను. పర్సులో నుంచి తీసి ఒక 500 రూపాయల నోటు చేతిలో ఉంచాను. మొహమాటంగా అతను వద్దన్న జేబులో పెట్టాను. వెంకటరెడ్డి, నువ్వేమీ బాధపడకు, బ్యాంకు వాళ్ళతో మాట్లాడి నీ భూమిని విడిపించే మార్గం ఆలోచిస్తాను అన్నాను. నేను హైదరాబాదుకు వెళ్ళి డబ్బు విషయం చూస్తాను. నిన్ను మళ్ళీ పాత వెంకటరెడ్డిని చేస్తాను అన్నాను నేను. సామి, నా పెద్ద కొడుకు కూడా ఇంత ధైర్యం చెప్పలేదు నాకు అని నా 2 చేతులు పట్టుకొని ఏడ్చాడు వెంకటరెడ్డి. ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఒకడు జీఎం హోదాలో పనిచేస్తున్నాడు. వాడితో మాట్లాడి కలకడ బ్రాంచ్కి ఫోన్ చేయించాను. వెంకటరెడ్డి కట్టవలసిన అప్పు వడ్డీతో సహా అన్ని మినహాయింపులు పోని 2,68,311 రూపాయలు అన్నారు. నేను నా అకౌంట్ నుండి డ్రా చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కలకడ బ్రాంచ్కి పంపించాను. వెంకటరెడ్డి అప్పు క్లియర్ అయ్యింది. 20 రోజుల తర్వాత వెంకటరెడ్డిని కలిసి కలకడ రమ్మని చెప్పి నేను కూడా హైదరాబాద్ నుండి బస్సులో కలకడకి వెళ్ళి దిగాను. వెంకటరెడ్డికి సంబంధించిన తనఖా పత్రాలన్నింటిలోనూ సంతకాలు చేయించి భూమికి సంబంధించిన దస్తావేజులన్నింటినీ విడిపించి ఇప్పించాను. వెంకటరెడ్డి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 20 ఎకరాల భూమి అతని సొంతమయ్యింది. వెంకటరెడ్డి, నువ్వు ఇక తలెత్తుకొని ఊర్లో తిరగాలి. మునుపటిలాగా పెద్దరాయుడిలా బతకాలి. నేను వ్యవసాయ అధికారులతో మాట్లాడి నీకు విత్తనాలు వగేరా సబ్సిడీతో ఇప్పిస్తాను. అలాగే స్ప్రింక్లర్లతో నువ్వు సేద్యం చేదువు గాని అన్నాను. నువ్వు రాజులా బ్రతకాలి స్వామి అని దీవించాడు వెంకటరెడ్డి. అన్నట్లుగానే వెంకటరెడ్డి తన పొలంలో టొమాటో, వంకాయ, బెండకాయ, గుమ్మడి లాంటి కూరగాయలు, తమలపాకు, అరటి తోటలు పెంచసాగాడు. బోరు వేసిన వేళ విశేషం ఏమో గాని నీళ్లు బాగానే పడ్డాయి. సూక్ష్మ సేంద్రియ విధానంతో మంచి వాణిజ్య పంటలు పండించసాగాడు. ఊర్లో మళ్ళా వెంకటరెడ్డి పరపతి బాగా పెరిగింది. 10 మంది కూలీలు వద్దంటే పలుకుతున్నారు. అంత డబ్బు మహిమ. నేను అప్పుడప్పుడు వ్యవసాయ అధికారులతో మాట్లాడి సాగులోని మెలకువలని తెలుసుకొని తగిన జాగ్రత్తలు అవి చెప్పి మంచి దిగుబడి వంగడాలను చెబుతూ వెంకటరెడ్డిని ఒక ఆదర్శ రైతులా 1 సంవత్సరంలోనే తీర్చిదిద్దాను. మదనపల్లి, తిరుపతి, బెంగళూరు మార్కెట్లలోకి వచ్చి దిగుబడి అంతా అమ్మవలసిందిగా దానికి కావలసిన వనరులన్నీ సరిచేసి పెట్టాను. ఒక చిన్న ఆటో ట్రాలీ కొనుక్కోవడానికి 25,000 రూపాయలు పంపించాను. 1 సంవత్సరం తర్వాత ఆ రోజు శనివారం ఉదయం 7 కావస్తుంది. హాల్లో కూర్చొని ఆ రోజు దినపత్రికను తిరగేస్తూ కాఫీ తాగుతున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపులు తెరిచి చూశాను. చక్కని నాణ్యమైన తెల్లని గ్లాస్కో పంచె, కద్దరు చొక్కా మీద కండువ, కొత్త చెప్పులు వేసుకొని ఆకర్షణీయంగా శుభ్రమైన శరీరంతో వాకిట్లో ప్రత్యక్షమయ్యాడు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని చూసి ఆశ్చర్యపోయాను. నేను అనుకోకుండా వచ్చిన అతిథిని చూసి లోపలికి రమ్మన్నాను. సామి, బాగుండారా అన్నాడు. పెద్ద సిమెంటు గోని సంచి నిండకు కూరగాయలు, అరటిగెల, పూలు, పళ్ళు, స్వీట్ బాక్స్తో ప్రత్యక్షమయ్యాడు వెంకటరెడ్డి. ఇవన్నీ మన తోటలో పండినవే నవ్వుతూ అన్నాడు. శ్రీమతి ఆశ్చర్యంతో వెంకటరెడ్డి వంకే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నీ దయవల్ల మళ్ళీ నేను నిలదొక్కున్నాను స్వామి అన్నాడు. సరే, ఇలా సడన్గా వచ్చావేమి అని అడిగాను నేను. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను స్వామి అన్నాడు వెంకటరెడ్డి నవ్వుతూ. అంతలో వెంకటరెడ్డి కాఫీ తెచ్చింది నా శ్రీమతి. వెంకటరెడ్డి వెంటనే ఇంకో మూట విప్పి అందులోని కాగితాల పొట్లాల్లో దాగి ఉన్న నోట్ల కట్లను బయటకు తీసి టీపాయి మీద ఉంచాడు. ఏంటిది వెంకటరెడ్డి అన్నాను నేను. ఈసారి అరటికాయల ఫలసాయం బాగా కలిసొచ్చింది స్వామి. రేటు కూడా బాగా పలికింది. బెంగళూరులో అరటికాయలకు లోడ్లు అమ్మేసి వస్తా ఉండాను. 4 లక్షలు వచ్చింది. నీకు ఇవ్వాల్సిన దుడ్లు వడ్డీతో సహా ఈ 4 లక్షలు తీసుకోండి అన్నాడు కృతజ్ఞతాభావంతో వెంకటరెడ్డి. నా ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. భూతల్లిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. నువ్వు నాకు ఇవ్వాల్సిన పైకం
2,68,311 రూపాయలు మాత్రమే. వడ్డీ నేను తీసుకోను అని అన్నాను. అతడు ఇచ్చిన డబ్బంతా లెక్కపెట్టి మిగిలిందంతా జాగ్రత్తగా కాగితాల్లో చుట్టి వెంకటరెడ్డికి తిరిగి ఇచ్చాను. వెంకటరెడ్డి ఏమనుకున్నాడో ఏమో గాని నా పాదాలకు నమస్కరించబోయాడు. నా తండ్రి లాంటివాడు, నాకు ఎలా నమస్కారం చేస్తావో అన్నాను నేను. అతను వారిస్తూ, ఈ రోజు నుండి నువ్వే నా పెద్ద కొడుకు స్వామి అన్నాడు వెంకటరెడ్డి గద్దించిన కంఠంతో. ఆయన గొంతులో మాటలు రావటం లేదు. రుమాలతో కళ్ళను ఒత్తుకుంటూ బయలుదేరాడు వెంకటరెడ్డి. మిత్రులారా, దయచేసి మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.